కొంతమంది పేషెంట్స్ కన్ను అదురుతుంది అని వస్తుంటారు. చిన్నప్పుడు ఇదే నానమ్మ వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఎవరైనా చుట్టాలొస్తున్నారనో, లేకపోతే ఏదన్నా బ్యాడ్ జరుగుతుందనో అంటుండేవాళ్ళు. కాకపోతే యాక్చువల్ రీజన్స్ ఏముంటాయంటే, మెయిన్ రీజన్ ఏంటంటే ట్విచ్చింగ్స్‌కి ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇంకొకటేంటంటే స్ట్రెస్ ఎక్సెసివ్ అంటే ప్రాపర్ స్లీప్ లేకుండా, స్ట్రెస్ ఎక్కువున్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ కెఫీన్, టీ, కాఫీస్ ఇర్రెగ్యులర్‌గా ఎప్పుడు పడితే అప్పుడు తాగే వాళ్ళలో కూడా చూస్తుంటాం. తర్వాత డ్రై ఐస్ ఉన్న వాళ్ళల్లో, ఐ స్ట్రెయిన్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. సో, ఈ ట్విచ్చింగ్స్ అనేవి యూజువల్‌గా యూనిలేటరల్ అంటే ఒక సైడ్ మాత్రమే వస్తుంటాయి. అది కూడా కొన్ని సెకండ్స్ టు ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత దానికవే తగ్గిపోతాయి. సో, ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, టేక్ ప్రాపర్ రెస్ట్. ఇనఫ్ స్లీప్ ఉండాలి. స్ట్రెస్ ఏమన్నా ఉంది అంటే అది తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఈ కాఫీ, టీస్ అనేవి తాగడం కట్ డౌన్ చేసేయాలి. తర్వాత స్ట్రెస్ ఏదైతే ఉందో కొంచెం అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రాపర్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. డ్రై ఐస్ ఉన్నవాళ్ళు, అలా ఉన్నవాళ్ళు లూబ్రికెంట్స్ వాడడం స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేసినా కూడా ట్విచ్చింగ్స్ అనేవి మోర్ దాన్ వీక్స్ టుగెదర్ అంటే ఒక 2-3 వీక్స్ కూడా ఉన్నాయి అని అంటే కన్సల్ట్ యువర్ ఆఫ్థమాలజిస్ట్. బ్లెఫరోస్పాజమ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ట్విచ్చింగ్స్తో పాటు యూనిలేటరల్ అంటే వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ నమ్నెస్ కానీ, లేకపోతే ట్విచ్చింగ్స్ అలా ఉన్నప్పుడు, తర్వాత విజన్ డ్రాప్ ఉన్నప్పుడు, డ్రూపింగ్ ఆఫ్ ది లిడ్స్ అంటాం. ఇలా ఉన్నప్పుడు కన్సల్ట్ యువర్ ఆఫ్థమాలజిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్.